నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ ఎవరి చేతులకు అప్పచెప్తున్నావు? యేసు ప్రభు చేతులకు అప్పచెప్తున్నావు. నీ శరీరం పరిశుద్ధాత్మ ఆలయంగా మారుతుంది, కానీ నీ మనస్సు నీ కంట్రోల్లో ఉంది. అందుకని అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడి తీసుకోడు, అక్కడ రాడు. ఎక్కడికి వస్తాడు తెలుసా? ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి నీ మనసును పోరాడతాడు, నీ మనసుని దాడి చేస్తాడు. నీ మనసులో దూరి శరీరాశ, నేత్రాశ, జీవటంబం దూరంగా నిన్ను మోసపరిచి పడగొడతాను చూస్తాడు. ఎందుకంటే వాడు చేయాల్సిన ఆశపడేది ఏంటి తెలుసా? నువ్వే దేవుని దగ్గర నుండి నీ ఆత్మని మరలా రిటర్న్ తీసుకుని సాతాను నీ చేతులకు ఇస్తున్నాను అవ్వాలి. అది నీ మైండ్ని మ్యానిపులేట్ చేస్తాంలో అదే అన్నాము మ్యానిపులేషన్ అండ్ కంట్రోల్. సో హియర్ ఇస్ వాట్ వి సే, ఒక రక్షించబడిన ఆత్మని అపవాది ఎప్పటికీ తన ఆత్మని ఏలలేడు, పొజెస్ చేయలేడు, తన దేహంలోకి దూరి పొజెస్ చేయలేడు. కానీ తన మైండ్ని మ్యానిపులేట్ చేసి తన మైండ్ని కంట్రోల్లోకి తీసుకుని తన మైండ్ ద్వారంగా తన జీవితాన్ని కిందకి పడేసేలాగా చేస్తాడు. అర్థమవుతుందా అండి? అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఓకే. బికాజ్ ఈరోజు చాలామంది ఈ డెలివరెన్స్ గురించి సబ్జెక్ట్ తెలియదు, ఎట్లా అపవాది పనిచేస్తాడని తెలియదు. దట్ ఈస్ వేర్ వీఆర్ టెలింగ్ వెరీ క్లియర్, వెరీ ఓపెన్. అందుకని జాగ్రత్తగా వినండి. అందుకని అంటాము రక్షించబడిన వారి పైన, ఆత్మ పైన అపవాదికి అధికారం లేదు, అది యేసు చేతులకు అప్పచెప్పబడింది. కానీ మరలా చెప్తున్నా, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ బిలీవర్స్ ఆర్ లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్. వి సే ద వర్డ్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ పొజెషన్. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఎనిమీ. ఎందుకంటే నీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది, నీ మనస్సు అపవాది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడే అవకాశం ఉంది. జాగ్రత్త.